2000 నుంచి 2009 వరకు ఒకవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు మరొక వైపు తెలంగాణ అభివృద్ధి కొరకు అనేక అంశాల మీద అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అధికారులతో సంప్రదించి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్తో ఎన్నో ప్రాజెక్టులు మంజూరు చేయించిన. మా అప్పుడు నేను చేర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే, చేర్యాల సస్యశ్యామలం కావడం కొరకు ఇరిగేషన్కు 1000 కోట్లు మంజూరు చేయించి దేవాదుల ప్రాజెక్టు తీసుకొచ్చిన. అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో, రోడ్స్ విషయంలో చాలా వరకు అభివృద్ధి చేయగలిగినాం. అప్పుడు తప్పకుండా ఎవరికైనా అసెంబ్లీలో ప్రతి పొలిటికల్ లీడర్కు అసెంబ్లీలో ఉండాలని ఉంటుంది, నాకు కూడా ఉండాలని ఉంటుంది తప్పకుండా. కానీ ఆ ప్రజలు అవకాశం ఇవ్వాలి, కొంతమంది మోసగాళ్ళు రాకుండా ఉండాలి. మోసగాని వల్లనే ఇవాళ నేను అసెంబ్లీలో లేకుండా పోయినా. దొంగ ఓట్ల ఎమ్మెల్యే మా దగ్గర, ఆ దొంగ ఓట్లు వేయించుకొని గెలిచింది తప్ప ప్రజల ఓట్లతో నేనే గెలిచిన. సార్, రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ ఇంత హవా నడుస్తున్నప్పుడు ఇప్పుడు పోటీ చేసిన ఒక్కొక్క ఎమ్మెల్యే దాదాపు 40,000 50,000 మెజార్టీతో గెలుస్తున్న సందర్భంలో ప్రతాప్ రెడ్డి గారిని జనగాం నియోజకవర్గ ప్రజలు ఎందుకు తిరస్కరించారు అని అంటే ఏం చెప్తారు సార్? ప్రజలు నన్ను తిరస్కరించలే. ప్రజలు దొంగబొట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని తిరస్కరించారు. ఎందుకంటే నాకు కావాల్సిన నాకు గెలుపుకు అధికారికంగా నాకు గెలుపు కొరకు 7,500 ఓట్లు కావాలి. నాకు 7,500 కాదు, అంతకంటే ఎక్కువ మెజార్టీ ఉంది. 18,500 దొంగ ఓట్లు నమోదు చేయించిండు ఈ దొంగ ఓట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. 18,500 దొంగ ఓట్లు ఎమ్మెల్యే 100%. నియోజకవర్గం అంతటి కూడా అదే అంటారు. 18,500 దొంగ ఓట్లు నమోదు చేయించాడు. 4,500 ఓట్లు నాకు పడే ఓట్లు తీసేపించాడు. దాదాపు 23,000 ఓట్లు మొత్తం దొంగ ఓట్లు. ఎట్లా సార్ ఆయనకు దొంగ ఓట్లకు సంబంధం ఏంటి సార్? పల్లా రాజేశ్వరరెడ్డి గారికి దొంగ ఓట్లకు సంబంధం ఏంటి? కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల కంటే ముందు అధికారంలో లేదు, ప్రతిపక్షంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఆయన ఎంతవరకు మోసగాడు అంటే ఆనాడు ఉన్న ముత్తిరెడ్డి యాదిరెడ్డిని కూడా ఆయనకు టికెట్ ఇవ్వకుండా దాదాపు 7-8 నెలల ముందే, ఎన్నికల కంటే 7-8 నెలల ముందే ఆనాటి ముఖ్యమంత్రితో టికెట్ కన్ఫర్మ్ చేయించుకొని చాప కింద నీరులాగా మొత్తం పనిచేసి అధికారులను బెదిరించుకుంటూ అధికారులు అంతా వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు కదా, ఆయన దొంగ ఓటని నమోదు చేయించిండు. ఆ విధంగా తన కాలేజీలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల పేర్లను, తన నియోజకవర్గంలో తను పుట్టిన ప్లేస్ అనేటువంటి అక్కడ మొత్తం మీద జనగామ నియోజకవర్గంలో ఓటర్ గారి వ్యక్తులకు 18,500 మందికి ఓటర్గా నమోదు చేయించండు. అధికార దుర్వినియోగంతో నమోదు చేయించారు. దీని మీద మీరు ఎక్కడ ఫిర్యాదు దీంట్లో ఏంటంటే అంటే ఆయన చేసిన ఇంకా అక్రమాలు చాలా ఉన్నాయి. అక్రమాల మీద నేను హైకోర్టుకు వెళ్ళిన ఎలక్షన్ మీద. ఎలక్షన్ పిటిషన్ నంబర్ 25 ఎలక్షన్ హైకోర్టులో ఉంది. ఇంకొక 6-7 మాసాల లోపల హైకోర్టులో నాకు గెలుపు వస్తుంది. ఆ గెలుపు ద్వారా మళ్ళీ నా ఎమ్మెల్యే నాకే వస్తుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే ఈ రోజు హైకోర్టు నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నారా? తప్పకుండా వస్తుంది. మరి ఆ రకంగా ఉంటే ఎమ్మెల్యే గారు మారాల్సి వస్తుందిగా, మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మారిపోవాల్సి వస్తుంది. మారిపోదు, తన సభ్యత్వం పోతుంది, సభ్యత్వమే పోతుంది. ఆ స్థానంలో నన్ను కూర్చుండబెడతారు. అది చట్ట ప్రకారంగా. ఆత్మవిశ్వాసం ఉందా మీకు? 100%. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే ప్రొసీజర్ టైం ఒక 5-6 నెలలు టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో అయిపోతుంది. అధికారంలో మీరే ఉన్నారు కదా సార్, ఈ ప్రొసీజర్ ని ముందుకు తీసుకుపోయే పనులు చేయించచ్చు కదా మీరు దగ్గర ఉండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికార దుర్వినియోగం చేయదు. చట్టం ప్రకారంగా చట్టానికి లోబడే పనిచేస్తాం. చట్టంలో ఉన్న నాయకులు, జడ్జెస్ కానీ ఎవరు కానీ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉండదు ఎప్పుడు కూడా. అది అవన్నీ మిగతా పార్టీలు చేస్తే అయినా చట్టాన్ని మేము గౌరవిస్తాం. కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని గౌరవిస్తాం. ఆ చట్టం ప్రకారంగానే నాకు 6 నెలల లోపల తీర్పు నా వైపు వస్తుంది. జనగాం ఎమ్మెల్యేగా డిక్లేర్ అవుతుంది. ఈ 8 నెలలుగా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా లేని లోటు స్థానిక జనగాం ప్రజలు ఊహించుకుంటున్నారా? వారికి ఆ ఇబ్బందులు చాలా ఏడుస్తున్నారు. కొంతమంది అయితే ఏడుస్తున్నారు. ఈయనకి మేము ఓటే లేదు కదా, ఈయన ఎట్లా వచ్చిండు అని చెప్పేసి కూడా చాలా మంది ఆశ్చర్యానికి. అదేవిధంగా ఈ వ్యక్తి ఎప్పుడు కూడా కనబడడు, ఏమి చేయలేదు. గతంలో ఎమ్మెల్సీ ఉండేనట, ఎమ్మెల్సీ 8 సంవత్సరాల నుండి కూడా ఒక్కరోజు రాలేదు. ఇప్పుడు మాకేం వస్తుందో అని చెప్పి ప్రజలు ఆల్రెడీ చాలా ఇబ్బందులు ఉన్నారు. ఆ సమస్యలు అయితే మీరు గమనిస్తా ఉన్నారు? నేను గమనిస్తున్నా. ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు, ఏడుస్తున్నారు. అయినప్పటికీ నేను ఎమ్మెల్యే కానప్పటికీ ఎమ్మెల్యే చేయాల్సిన పనులన్నీ కూడా నేను అక్కడ ఇన్ఛార్జిగా బాధ్యునిగా నేను చేస్తున్నా. ప్రజలకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేస్తున్నా. సమస్యల పరిష్కారం కొరకు రోజు వాళ్ళకి అందుబాటులో ఉన్నా. చాలా వరకు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి లేని లోటును తీస్తున్నా.
అక్కడ ఎలాంటి లోటు లేదు. అయినా వాళ్ళు ఏంటంటే నన్ను చూసే వరకే మేము మీరే ఆయన ఎట్లా వచ్చిండు ఎమ్మెల్యేగా మీరే అని కూడా చాలా మంది అంటారు. సార్ సామాన్యంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఒకటే బాధ్యత ఉంటుంది, అది ఎమ్మెల్యేగా కావచ్చు లేదంటే ఇంకొక ఇన్ఛార్జ్ గానో ఏదో ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు జనగాం మీరు ఒకరే అభ్యర్థి, ఇద్దరు అటు డిసిసిని మేనేజ్ చేయాల్సి వస్తుంది, ఇటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసినారు కాబట్టి నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో ఉండదు. ఈ రెండు పదవుల్ని ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు సార్ మీరు? మనకు చిత్తశుద్ధి ఉండాలి. ఏ రాజకీయ నాయకుడికైనా ప్రజాభివృద్ధి కొరకు పనిచేస్తున్నటువంటి సంకల్పం ఉండాలి ఫస్ట్. ఆ సంకల్పం ఉంటే అన్ని చేయగలుగుతాం. నేను గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో సమైక్య వరంగల్ జిల్లాకు నేను అధ్యక్షునే ఉన్నా, అదేవిధంగా చీరాల ఎమ్మెల్యే ఉన్నా, ఏమి ఇబ్బంది కాలేదు. మనకు ప్రజల సమస్యల పట్ల కానీ అభివృద్ధి విషయంలో కానీ మనకు చిత్తశుద్ధి ఉంటే ఆటోమేటిక్గా చేయొచ్చు. చిత్తశుద్ధి లేకపోతేనే ఇబ్బందులు ఉంటాయి. అంటే మీ స్థానిక ఎమ్మెల్యేకి లేదంటారా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన? ఆయన ఆమె దూరం ఉంటాడు. ఓకే, ప్రజలకు సేవ చేయాలి, ప్రజాభివృద్ధి కొరకు పనిచేయాలి అనేటువంటి విషయంలో ఆయన కొన్ని వేల కిలోమీటర్లు వెనుకకుంటాడు. ఇప్పుడు జనగాంకి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే, మీ దగ్గర నియోజకవర్గ సమస్యల మీద వస్తున్న ప్రజల్ని బట్టి చూస్తే జనగాంకి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారా లేదంటే ప్రతాప్ రెడ్డి గారా అంటే ఏం చెప్తారు మీరు? కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆయన పేపర్ మీద, నేను ప్రజల ముందు. ఆ పేపర్ వరకే ఆయనకు ఆ దొంగబట్టుతో వచ్చింది. నేను ప్రజల మధ్యన ప్రజల సమస్యల పట్ల అభివృద్ధి పట్ల రోజు పనిచేసేది నేను కాబట్టి ప్రజలైతే నన్నే ఎమ్మెల్యేగా అనుకుంటున్నారు. ఇప్పటికీ జనగాం నియోజకవర్గంలో 3/4 ప్రజలు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి జనగాం ఎమ్మెల్యే అనుకుంటున్నారు. ఎందుకు సార్? ఏ నాయకుడైనా కూడా మనం ప్రజల్లో ఉన్న ఒక వాస్తవాలను కొంతమంది మాట్లాడతారు. ఏ నాయకుడైనా కూడా గెలవక ముందు ప్రజల్లో ఉంటారు, గెలిచిన తర్వాత హైదరాబాద్లో పెద్ద పెద్ద విల్లాలలో బంగ్లాలలో ప్రజల సమస్యలకు దూరంగా ఉంటారని మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరు ఓడిపోయిన తెల్లారి నుంచే మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నారంటే ప్రజల పట్ల ప్రతాప్ రెడ్డి గారికి ఎందుకు ఇంత మక్కువ ప్రేమ? అంటే రాజకీయ నాయకుడికి సార్ ముఖ్య ఉద్దేశం ఏముండాలంటే ప్రజల సమస్యల పరిష్కారం కొరకు కానీ ప్రజాభివృద్ధి కొరకు కానీ ఎల్లవేళ గెలిచినా ఓడినా ఉంటానటువంటి సంకల్పం ఉండాలి సార్. నాకు చాలా దృఢంగా నేను గెలిస్తేనే నేను కాన్షియస్లో ఉంటా, పదవి ఉంటేనే నేను కాన్షియస్లో ఉంటా, పదవి ఉంటేనే ప్రజలకు అందుబాటులో ఉంటా, పదవి లేకుంటే నేను ఉండనని పదవి కొరకు నేను రాజకీయాలకు రాలే. ప్రజా సేవ కొరకు వచ్చిన నేను చిత్తశుద్ధి 100% చిత్తశుద్ధితో నేను ప్రజా సేవ కొరకు వచ్చిన. తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడినా. తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడినాడు ఏ పదవి ఉన్నది మాకు? పదవి లేకున్నా ఉద్యమం కొరకు పోరాడిన. ఉద్యమంలో మీ పాత్ర ఉందా? ఎంతవరకు? ఉద్యమంలో కేసీఆర్ హరీష్ రావు కంటే ఎక్కువ పాత్ర నాది. వాళ్ళు రొటీన్గా వచ్చిన పేరు తప్ప వాళ్ళు అనుభవించారు, మేము కష్టపడ్డాం. కష్టపడ్డ ఉద్యమకారులలో నేను మొదటి వాడిని. కేసీఆర్ను మొట్టమొదలు చీరాలకు తీసుకుపోయినా 2001లో తెలంగాణ ఈ ఉద్యమ పార్టీ ఆవిర్భవించిన 2 నెలల్లోపే నేను చీరాలకు హెలికాప్టర్ నేనే తీసుకెళ్ళినా. నా ఆధ్వర్యంలో అక్కడ మీటింగ్ పెట్టినా, విజయవంతం చేసినాం. చేర్యాల విజయవంతమైంది బీఆర్ఎస్ పార్టీ ఉద్యమము మీటింగు కాబట్టే జనగాంలో సక్సెస్ అయింది. జనగాంలో సక్సెస్ అయింది కాబట్టి వరంగల్ అయింది. వరంగల్ అయింది కాబట్టి కరీంనగర్ అయింది. అంటే మొదటగా చర్యాలకే వచ్చింది. 100% ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చేర్యాల జనగామ ప్రాంత నాయకులు ప్రజలే కారణం. ఈ కేసీఆర్ హరీష్ రావు కాదు. వీళ్ళు ఏమైనా కానీ శవాల మీద పేలాలు ఎరుకున్నట్టు వీళ్ళు ఎంతసేపు డబ్బుల కొరకు పనిచేసినారు, పదవుల కొరకు పనిచేసినారు తప్ప వాళ్ళకి తెలంగాణ ఉద్యమం రావాలని చిత్తశుద్ధి ఏనాడూ లేదు. సరే, రాజకీయ అవకాశాలను బట్టి ఇతర పార్టీలో ఉన్నారు కావచ్చు కాక ఇప్పుడు మీకు ఉద్యమ సమయంలో ఆ సన్నివేశాలన్నీ ఆ సందర్భాలన్నీ యాదకొస్తుంటాయా సార్? గుర్తు తెచ్చుకుంటారా? తప్పకుండా వస్తాయి కదా, వస్తాయి. ఉద్యమ ద్రోహులు తెలంగాణ రావద్దన్న నాయకులు ముఖ్యమంత్రి ఎట్లయిండు, మంత్రులు ఎట్లయిండు, ఇది రోజులలో ఎంత తెలంగాణను మోసం చేస్తున్నారు, మోసగాళ్ళు ఏ విధంగా అధికారంలోకి వస్తున్నారు, నిజాయితీ పరులు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏ విధంగా నిజాయితీ పరులను ఈ మోసగాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ మాకు రోజు జ్ఞాపకం వస్తాయి. ఈరోజు నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు.